రేపు నర్సాపూర్లో జరిగే మందకృష్ణ మాదిగ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వితంతులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న బహిరంగ సభను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే గతంలో 200 ఉన్న పెన్షన్ నేడు 2,000కు పెరిగిందని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉంటారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల షేకులు మాదిగ, మండల సీనియర్ నాయకులు గాజుల కృష్ణ మాదిగ తెలిపారు. వితంతులకు, వికలాంగులకు, విడోస్కు, ఒంటరి మహిళల గురించి పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ 200 పింఛన్లు ఉన్నప్పటి నుంచి పోరాటం చేసి 500 పెంచారు. 500 పింఛన్లు ఉన్నప్పటి నుంచి పోరాటం చేసి 1000 రూపాయలు పెంచారు. ఇప్పుడు 1000 రూపాయల పింఛన్ల భాగంగా 2,000కి పెంచారు. ఇప్పుడు 6,000, 4,000కు పింఛన్లు పెరగాలని చెప్పేసి పోరాటం చేశారు. ఇలా ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారం లేకుంటున్నారు. వికలాంగుల కండరాలు బలహీనత ఉన్న వాళ్ళు ఏ పని చేసుకోకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు 15,000 డిమాండ్ తోటి ఇప్పుడు మాట్లాడబోతుంది. కాబట్టి ఖచ్చితంగా 15,000 చేయాలి. ఏ కళ్ళుగా 2 కళ్ళు లేని వాళ్ళు, 2 కాళ్ళు లేని వాళ్ళు, నరాల బలహీనత ఉన్న వాళ్ళకు ఇప్పుడు 2,000 పింఛన్ నుంచి ఇలా 4,000 పింఛన్ నుంచి మళ్ళీ 15,000 పింఛన్ పెంచాలని చెప్పేసి రేపు రాబోయే దినంలో ఖచ్చితంగా పెంచాలి. అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతలేరు కాబట్టి, అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఇప్పుడు మరి మందకృష్ణ మాదిగ వాళ్ళకు ఒక అండగా ఉన్నాడు. కాబట్టి వికలాంగులకు, వితంతులకు రేపు అందరూ ఇక్కడ వచ్చి మనం వారి సంఖ్యలో అక్కడ హాజరు కావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తున్నాము. అందుకని మేము ఇక్కడ అందరి సభ కూర్చి మేము మీటింగ్ పెట్టేసినాము. అందరు రేపు పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతున్నాం. ఏదైతే గౌరవశ్రీ రేపు జరగబోయే నర్సాపూర్ నియోజకవర్గంలో వికలాంగుల మహాగర్జనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మందకృష్ణ మాదిగ వారికి ధన్యవాదాలు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో 2,000 రూపాయల పెన్షన్కు 4,000 ఇస్తానని ఏదైతే హామీ ఇచ్చిండో ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారు అదే బాటలో పక్క రాష్ట్రమైన చంద్రబాబుతో కొట్లాడి ఆ 2,000 పెన్షన్ 6,000 చేసిండు. 6,000 పెన్షన్ ఇప్పుడు అమలు అవుతుంది. అదే మాదిరిగా తెలంగాణలో కూడా 6,000 పెన్షన్ అమలు కావాలని అన్నగారు పోరాటం చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 14వ డేటు ఆగస్టు 14 నాడు నర్సాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వికలాంగులు చలో మందకృష్ణ మాదిగ పేరుతోని భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఊరి నుంచి వందలాదిగా 10,000 సంఖ్యలో నుండి వందలాదిగా మంది తరలి వచ్చి ఈ యొక్క భారీ సభను విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అదే కాకుండా సంక్షేమ పథకాలు అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొన్న కూడా ప్రశ్నించడం జరిగింది. కృష్ణన్న గారు, అయ్యా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఈ యొక్క 2,000 పెన్షన్ కావచ్చు, విడోస్ కావచ్చు, వితంతువులకు ఇవన్నీ కాకుండా